హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, freshers.hiring.com అండ్ జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నేను మీకు చూపిస్తూ ఉన్నాను ఈ లెటర్ ఏదైతే ఉందో, కె వెంకటేశ్వరరావు, రిజిస్ట్రార్ జేఎన్టీయు. ఈయన ఏఐసిటికి ఒక లెటర్ రాశాడు. ఏమని? సో టు ద హానరబుల్ మెంబర్ సెక్రటరీ ఏఐసిటిఏ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఏమని లెటర్ ఉందంటే, ఈ లెటర్ యొక్క ఎన్ అపీల్ టు రిస్టోర్ ద సిగ్నిఫికెంట్ కన్వెన్షనల్ బ్రాంచెస్, ఏదైతే మెకానికల్, సివిల్, ట్రిబ్లీ ఈ 3 బ్రాంచెస్ ఏదైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో, అట్లా ఒక మాటకు వస్తే దేశవ్యాప్తంగా కూడా అందరూ ఇంటేక్లు క్లోజ్ చేసుకుని, సపోజ్ ఒక 180 ఉన్నాయనుకోండి మెకానికల్, వాటిని 30కి తగ్గించేసుకొని ఆ యొక్క ఎక్స్ట్రా ఇంటేక్ మొత్తాన్ని సిఎస్సిలో కన్వర్ట్ చేసుకోవడం జరిగింది. సో మనకి 8వ తారీఖు నుంచి 4వ తారీఖు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిపోయింది. 8వ తారీఖు నుంచి పిల్లల ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంది. ఇప్పుడు జేఎన్టీ వారు మెలకు వచ్చింది, వాళ్ళకి ఇప్పుడే మెలకు వచ్చేసి ఏఐసిటికి ఉత్తరం రాశారనమాట. ఇప్పుడు కన్వెన్షనల్ బ్రాంచెస్ని నిలబెట్టుకునే దానికి మాకు అవకాశం ఇస్తే, ఈఓఐ అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ అప్రూవల్ అనమాట. ఈఓఐ ఇచ్చేటప్పుడు మీరు మెర్జర్కి అవకాశం ఇవ్వద్దు అని కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ ఏఐసిటి వారికి ఒక ఉత్తరం రాయడం జరిగింది. ఈ ఉత్తరాన్ని మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు. సో ఇట్ ఈస్ అన్ ఇన్వైట్ టు యువర్ అటెన్షన్ అండ్ ఇష్యూయింగ్ అన్ ఈఓఏ ఎక్స్టెన్షన్ ఆఫ్ అప్రూవల్ ఏదైతే ఇస్తున్నారో, తెలంగాణలో ఉన్నటువంటి కాలేజెస్కి ఈ యొక్క మెర్జర్కి అవకాశం ఇవ్వద్దు, ఎందుకంటే మనకి అంటూ ఒక లెటర్ రాశారు. సో ఈ లెటర్ దీని వెనక ఒక చిన్న కథ చెప్తాను. ఈ లెటర్ 4వ తారీఖు రాసినరా, 5వ తారీఖు పొద్దున్నే ఏఐసిటి వారు మరొక అనౌన్స్మెంట్ చేస్తూ, ఈ యొక్క కన్వెన్షనల్ బ్రాంచెస్ అయినటువంటి ట్రిప్లీ, సివిల్, మెకానికల్ బ్రాంచెస్ దేశవ్యాప్తంగా కూడా చాలామంది క్లోజర్ పెట్టుకుంటున్నారు. టు ఎంకరేజ్ నాట్ టు క్లోజ్ దిస్ బ్రాంచెస్, వీఆర్ అనౌన్సింగ్ ఏ స్పెషల్ స్కాలర్షిప్ టు ద స్టూడెంట్స్ అని చెప్పేసి వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో అనౌన్స్మెంట్ మన వాళ్ళు ముందుగానే గ్రహించి ఒక లెటర్ కూడా రాశారు. ఓవరాల్గా అసలు ఏం జరుగుతుంది ఇంజనీరింగ్ మార్కెట్లో, 2 రోజుల్లో పిల్లలందరూ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇంతవరకు ఏ కాలేజీ వాళ్ళకి ఎంత ఇంటేక్ ఉందో, ఏ బ్రాంచ్ మెర్జర్ అయిందో, ఏ బ్రాంచ్ కాలేదో, ఎక్స్ట్రా ఇంటేక్ వస్తుందో రాదో, జనాలందరూ ఎవరికి వాళ్ళు పిసికేసుకుంటున్నారు అనమాట, అర్థం కాక. ఇప్పుడు అంతకుముందు అయితే ఎంతో కొంత లీకేజ్ ఉండేది. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏకంగా రేవంత్ రెడ్డి సార్ దగ్గర ఉంది, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఏమీ దొరకట్లేదు. సో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఏని విషయంలో? ఎక్స్ట్రా ఇంటేక్ అంటే దాదాపు 12,000 ఎక్స్ట్రా ఇంటేక్ రావాల్సి ఉంది, మరో 12,000 మెర్జర్ సీట్లు రావాల్సి ఉంది. ఈ టైంలో ఈ ఒక్క లెటర్ని ఏఐసిటికి రిజిస్ట్రార్ ద్వారా పంపించడం ద్వారా గవర్నమెంట్ ఒక రకంగా గందరగోళానికి తెరదీసిందనే చెప్పాలి. ఎందుకంటే గవర్నమెంట్ మనసులో మాట, ఓకే మెకానికల్, సివిల్, ట్రిపుల్ అనే బ్రాంచెస్ని రిటైన్ చేద్దామని అనుకుంటున్నారు, బాగానే ఉంది. రిటైన్ చేస్తే ఆల్రెడీ ఈ సీట్లు మా హక్కు, మాకు ఏఐసిటి కూడా అంతా ఓకే చెప్పేసిందని చెప్పేసి వీళ్ళందరూ సీట్లు అమ్ముకు దెబ్బేశారు, అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కానీ నిజంగా ఇదేం జరగదు, ఎందుకంటే ఇప్పుడు విద్య అనేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉమ్మడి సబ్జెక్ట్ అనమాట. కాబట్టి వీళ్ళు లెటర్ రాసినంత మాత్రాన భారతదేశ వ్యాప్తంగా వాళ్ళు తీసుకున్నటువంటి పాలసీ, మనకి ఏఐసిటి హ్యాండ్ బుక్ అనేది ఒకటి వస్తుందండి. ఈ ఏఐసిటి హ్యాండ్ బుక్లో వాళ్ళు కొన్ని విధి విధానాలు ఇచ్చారు. మేము ఈసారి అన్లిమిటెడ్ ఇంటేక్ ఇస్తాము, మీకు నచ్చినట్టుగా మెర్జర్ చేసుకోండి అని చెప్పేసి ఒకసారి ప్రామిస్ చేసిన తర్వాత, దేశవ్యాప్తంగా ఈ పాలసీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత, ఈరోజు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం, పాత ప్రభుత్వం ఏర్పడింది, ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం పోయేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వాలు మారినంత మాత్రాన పాలసీస్ అంత వేగంగా చేంజ్ అవ్వవు. ఎందుకంటే స్టేబుల్ అండ్ ప్రెడిక్టబుల్ గవర్నమెంట్ అనేది ఎప్పుడైనా మంచి గవర్నమెంట్ అని చెప్తూ ఉంటారు. అంటే వ్యక్తులు మారినా, వ్యవస్థలు లేకపోతే పాలసీస్ ఒక కన్సిస్టెంట్గా ఏ రాజ్యంలో అయితే ఉంటుందో దాన్ని ఒక గుడ్ గవర్నెన్స్ అంటారు. సో మొత్తం అంధకారంలో పెట్టేసి అసలు సీట్లు మెజర్ అవుతాయో లేదో, కొత్త సీట్లు వస్తాయో లేదో, చూడండి సీట్లన్నీ కాలేజీ వాళ్ళు అమ్మేసుకున్నారన్నది వాస్తవం. మెర్జర్ అవుతాయనేటువంటి కాన్సెప్ట్తో మెర్జర్ అయినటువంటి సీట్లు కూడా అన్నీ అమ్మేసుకొని అందరూ గమ్ము కూర్చున్నారంటే వాస్తవం. మధ్యలో ఇదంతా ఎందుకు డ్రామా? సో ఈ డ్రామా వల్ల ఎటువంటి ఉపయోగం ఏముండదు. సో AICT has been sanctioning the additional seats in CSE and allied branches and also allowing the institution for merging, sliding, closure of conventional branches. However, the approach may not fully align with the future needs of our state.
సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్కి వచ్చిన తర్వాత 24 గంటల్లోనే ఏఐసిటి మరో స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. మన మేక్ ఇన్ ఇండియాకి వ్యతిరేకంగా, మేక్ ఇన్ ఇండియాలో మాకు యాక్చువల్గా చాలామంది ఇంజనీర్స్ కావాల్సింది, కానీ మేము ఇంజనీరింగ్ బ్రాంచెస్ని ఎంకరేజ్ చేస్తాము. ఒక పక్క చంపడం దేనికి, మళ్ళీ ఎంకరేజ్ చేయడం దేనికి, ఎందుకు ఇంత డ్రామా? అంటే ఏఐసిటి వారే ఇచ్చారు ఏమని, మీ ఇష్ట ప్రకారం చేసుకోండి, మీకు నచ్చినట్టు ఇంటేక్ పెట్టుకోండి, మీకు నచ్చినట్టు మెర్జర్ చేసుకోమని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు దీన్ని కొత్తగా బతికించాలని అంటే ఇప్పటికిప్పుడే మెలకు వచ్చిందా? సో ఈ లెటర్స్కో, ఈ డ్రామాలకో పేరెంట్స్ ఎవరు కానీ భయపడాల్సిన అవసరం లేదు. గవర్నెన్స్ అనేది వాళ్ళు యాక్చువల్గా ఇదంతా కూడా ఒక చిన్న కహానీలో భాగంగా ఇలా జరుగుతూ ఉంటుంది. ఎటువంటి ఉపద్రవాలు ఏం జరగవు, అంతా నార్మల్గానే సిచ్యువేషన్ ఉంటుంది. అన్నీ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్ లోపల ఇంకెవరన్నా కానీ పేరెంట్స్ ఇంకా భయపడిన వాళ్ళు, రిమైనింగ్ వాళ్ళు కూడా వచ్చి కాలేజీలో డబ్బులు కట్టేసిన తర్వాత నింపాదిగా అందరూ అన్ని సీట్లు వదిలేస్తారు, మెర్జర్లు అవుతాయి, కొత్త సీట్లు వస్తాయి, ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. ఒకవేళ అలా కాకుండా జరిగితే, ఇక్కడ చూడండి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చెప్తుందంటే మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈ బ్రాంచెస్కి ఫుల్ రీయింబర్స్మెంట్ ఇవ్వాలనే వచ్చిన కూడా ఉంది అనమాట. అంటే మీ ర్యాంక్ 1,30,000 వచ్చినా సరే మీరు మెకానికల్ కానీ, సివిల్ కానీ, ట్రిపుల్ కానీ తీసుకున్నట్లయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాస్ట్, ఇంతకుముందు ఎలా ఉండేదంటే బిలో 10,000 ర్యాంక్ అయినా రావాలి, లేకపోతే మీరు రిజర్వేషన్ కేటగిరీ అంటే ఎస్సీ కానీ, ఎస్టీ కానీ అయి ఉండాలి, లేకపోతే బీసీ అయి ఉన్నట్లయితే మీకు ఫుల్ రీయింబర్స్మెంట్ వచ్చేది. సో ఇప్పుడు సర్కార్ ఏమో యోచిస్తుందంటే టు ఎంకరేజ్ దిస్ బ్రాంచెస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎలాగో 18,000 ఇస్తానని చెప్పింది కదా, వీళ్ళు ఒక 35,000, 35 ఒక 18 అంటే దగ్గర 55,000, 53,000 వరకు వస్తుంది. ఇంకొక 50,000 కూడా కలిపిచ్చేసి ఫుల్ రీయింబర్స్మెంట్ ఇచ్చేవద్ద ఆలోచన కూడా స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. అదే జరిగితే దాదాపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలందరూ కూడా నిజంగా కొంత ఎంకరేజ్మెంట్ జరుగుతుంది. దానివల్ల ఈ విద్యార్థులందరూ సిఎస్ఈ పోటీ పడే విద్యార్థులందరూ కూడా ట్రిపుల్ ఈ సివిల్, మెకానికల్ బ్రాంచెస్కి వెళ్తారు. ఒక 10,000 మంది లోడ్ ఇక్కడ తగ్గుతుంది. ఇంకొక 12,000 మెర్జర్ సీట్లు వస్తాయి. ఇంకొక 12,000 అడిషనల్ ఇంటేక్. ఇక్కడికి ఒక 34,000 అయింది. ఒకవేళ కొత్త యూనివర్సిటీస్ కూడా వచ్చే అవకాశం ఉందని అంటూ ఉన్నారు. అవి ఒక 10,000, 32, 34, ఒక 10,000, 44,000. దేర్ ఈజ్ ఏ ప్రిడిక్షన్. అంత ప్రాపర్గా జరిగితే ఒక 44,000 సీట్లు కొత్తగా వచ్చేది ఉంది. జనరల్గా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా సరే మనకి 80,000 నుంచి 90,000 బీటెక్ సీట్లు అనేవి అవుతాయి. నిజంగా అంతా ప్రాపర్గా జరిగి ఒక 44,000 సీట్లు ఇస్తే మార్కెట్ కుప్పగొలుతుంది. 44,000 రాలేదు. సో మనం అనుకున్న ప్రిడిక్షన్ అంతా తప్పు కాకపోయినా ఒక 50% కరెక్ట్ అయినా ఒక 20,000 సీట్లు అయితే వస్తాయి కదా ఏదో ఒక రూపంలో. కాబట్టి మార్కెట్ ఇప్పుడు ఉన్నటువంటి టైట్నెస్ కొంత ఈజ్ అవుతుంది. పేరెంట్స్ ఎవరు కూడా పెద్దగా గాబరా పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎలాగూ టాప్ 5 కాలేజెస్లో ఇప్పుడు గోకరాజ్ అనుకోండి, బీవీఆర్ఐటీ అనుకోండి, సివిఆర్ అనుకోండి, లేకపోతే ఒక 7-8 కాలేజీలు మ్యాక్సిమంగా సీట్లన్నీ అయిపోయినాయి. లేదా వాళ్ళు ఇటువంటి సిచ్యువేషన్ ప్రిడిక్ట్ చేసి ఆపేశారు సీట్లు అమ్మకుండా. సో ఏదో ఒక సిచ్యువేషన్ క్లారిటీ వస్తే, ఎన్ని రోజులు ఉంది, 8వ తారీఖు ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాలి. అట్లీస్ట్ మెజర్ విషయంలో అయితే ఒక క్లారిటీ వస్తుంది, ఒక 12,000 రావచ్చు. సరే ఫస్ట్ ఫేజ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ యూనివర్సిటీస్ వచ్చే అవకాశం రావచ్చు. ఈ ఫీజు మనకు అలాట్మెంట్ వస్తుంది 19వ తారీఖు. అప్పుడు కంపల్సరీగా ఒక ఎస్సీ విద్యార్థి మెకానికల్ తీసుకున్నప్పుడు ఫుల్ రీయింబర్స్మెంట్ వస్తుంది, క్లారిటీ ఉంది. ఓసీ వాడికి కూడా ఫుల్ రీయింబర్స్మెంట్ వస్తే క్లారిటీ మనకి గవర్నమెంట్ ఇవ్వాలి అన్నట్లయితే మనకి ఇంకొక 11 రోజులు గ్యాప్ ఉంది. అంటే 20వ తారీఖు లోపల ఒక 50% మనకు క్లారిటీ వస్తుంది. సో సెకండ్ ఫేజ్ పూర్తయ్యే లోపల 100% క్లారిటీ వస్తుంది. బట్ టు మై నాలెడ్జ్, నేను దాదాపు 20 ఏళ్ళ నుంచి ఈ ఫీల్డ్లో నేను చెప్పేది ఏంటంటే ఒక 30,000 సీట్లైనా అదనంగా వచ్చేటువంటి అవకాశం ఉంది తప్ప మొత్తానికి రాకుండా అవకాశం లేదు. ఎందుకంటే నేను కూడా ఎన్ఎస్యూఏలో పనిచేశాను. మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా పనిచేస్తుందో నాకు కూడా కొంతవరకు అవగాహన ఉంది. కాబట్టి గాబరా పడకుండా, అసలు సరే మామూలుగా పేరెంట్స్ గాబరా పడుతున్నా సరే, మామూలుగా ఇన్నేళ్ళు కాలేజీలు రన్ చేసినటువంటి వాళ్ళు కూడా అయ్యో రాకపోతే ఏంటి అని చైర్మన్ కూడా కంగారు పడుతున్నారు అంటున్నాను. నా ఛానల్ మీరు అందరూ కూడా చూస్తూ ఉంటారు. కంగారు పడాల్సిన అవసరం ఉంది. గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటంటే ప్రెడిక్టబుల్ గవర్నెన్స్నే గుడ్ గవర్నెన్స్ అంటారు. సో ఐ థింక్ కాంగ్రెస్ విల్ డెలివర్ ద గుడ్ గవర్నెన్స్ ఓన్లీ. సో లెట్ us వాచ్, వెయిట్ అండ్ హోప్ ఫర్ ది గుడ్. థ్యాంక్ యూ.